హ్యాండ్లూమ్ సారీస్ అనగానే గుర్తుకొచ్చేవి సావిత్రి హ్యాండ్లూమ్స్. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో గొప్ప ప్రారంభం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ మీద కమ్ముకున్నటువంటి నీలి నీడలు రోజు రోజుకి విస్తరిస్తున్నాయి. ఎవరో ఒకరు ఏదో ఒక మూల, ఎవరో ఒక నాయకుడు ఏదో ఒక కేసులో ఇరుక్కుంటూనే ఉన్నారు. తాజాగా ఓ బాలీవుడ్ నటికి సంబంధించినటువంటి ఉదంతం ఇప్పుడు రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. మరోవైపు ఇప్పటికే అనేక కేసుల్లో ఇరుక్కున్నటువంటి కొంతమంది నేతల పరిస్థితి ఏంటి? వాళ్ళని అదుపులోకి తీసుకుంటారా? విచారణ పేరుతో జాప్యం జరుగుతుందా? అసలు కొత్త ప్రభుత్వం ఈ విషయాల్లో తీసుకున్నటువంటి చర్యలు ఏంటి? వరుస పెట్టి వైసీపీ నాయకులు పేర్లు బయటకు వస్తున్నా కానీ ఎందుకు ఇంకా అఫీషియల్ యాక్షన్ స్టార్ట్ కాలేదు? ఈ అంశం పైన ఎక్కువగా చర్చ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. అసలు ఏపీ పాలిటిక్స్లో ఏం జరుగుతుంది విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ఈ నీలి నీడలు ఒక విధంగా సీనియర్ మోస్ట్ అనుకోవడానికి లేదు, జూనియర్ అనుకోవడానికి లేదు. వరుసగా వచ్చినటువంటి పేర్ల జాబితాను చూస్తే విజయసాయి రెడ్డి గారి దగ్గర నుంచి మొదలుపెట్టి, అంటే బిఫోర్ ఎలక్షన్స్ వదిలేద్దాం, గోరంట్ల మాధవ్ లాంటి వాళ్ళు చేసిన ఘనకార్యాలు, తర్వాత మరొక ఎమ్మెల్యే ఫోక్సో కేసులో ఇరుక్కోవడాలు, ఇవి పక్కన పెట్టి చూస్తే అసలు ఇప్పుడు రిజల్ట్ వచ్చేసిన తర్వాత కూడా వరుసగా వస్తున్నాయి. ఇదేదో ట్రాప్ చేశారంటానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే వస్తున్నటువంటి బాధితుల వర్షన్స్ కానీ ఇన్సిడెంట్స్ కానీ సో ఏదో జరిగింది మొత్తానికి. అధికారంలో ఉన్నప్పుడు మనల్ని ఎవరో అడ్డుకునేవారు లేరు అనేటువంటి అభిప్రాయం అయితే స్పష్టంగా కనిపిస్తుంది అనేటువంటి అభిప్రాయం ఉంది. ఏమంటారు? డెఫినెట్గా 100% అండి. అంటే అద్దు ఆపు లేకుండా విశృంఖలం అంటారు చూసారా, విశృంఖలంగా వీళ్ళు అన్ని శాఖల్లో అన్ని విధాల వ్యవస్థని నిర్వీర్యం చేశారనుకోవాలి. లా అండ్ ఆర్డర్ మీద చేతిలో తీసుకున్నారు. మహిళకి రక్షణ లేదు. మరి కేశవ్ గారు వారాహి 1-2లో ఆయన గోదావరి జిల్లాలో పర్యటించిన ఒక మాట అన్నాడు, మహిళకి 30,000 మంది అదృశ్యం అయిపోయారు ఆంధ్రప్రదేశ్. ఆయన ఏమో ఓరకనే అనలా, విత్ లీగల్గా అన్ని కూడా ఎవిడెన్స్ తోటి ఇన్ఫర్మేషన్ ఉందన్నాడు కదా, నా దగ్గర రిపోర్ట్స్ ఉందన్నాడు. సెంట్రల్ మరి ఆ తర్వాతే కదా మనం తేజస్విని అమ్మాయిని 9 నెలల తర్వాత జమ్మూలో కనపడితే తీసుకొచ్చాడు కదా 9 రోజుల్లో. మరి ఇప్పుడు అమ్మాయిలన్నీ కూడా ఏమైపోయింది, దీని వెనక ఎవరున్నారని చెప్తే మీరు అన్నట్టు ఈ నీలి నీడలు నీలి మేఘాల చాటున అన్నట్టు పాటలు ఉంటాయి. ఈ నీలి చిత్రాలు నుంచి చిత్రాలు కనపడుతున్నాయి. వైసీపీ నాయకులు ఇంట్లో పనిచేసే అమ్మాయిని వదిలిపెడుతున్నారు, తర్వాత దళితుడికి రక్షణ లేదు, చంపి డోర్ డెలివరీ చేసేస్తున్నారు ఎమ్మెల్సీలు, ఆయన ఊరేగింపులు తీసుకొచ్చారు. ఇకపోతే మీరు అన్నట్టు పెద్దది నెంబర్ 2 అనుకునే వాళ్ళు కూడా కొన్ని ఇన్సిడెంట్లు ఏం జరిగిందో మనం చూసాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ మధ్యలో కొన్ని వీడియోలు కాల్స్ ఇవన్నీ అవి మరి జుగుప్సాకరంగా ఉన్నాయి. అంటే ఎమ్మెల్సీకి సంబంధించి ఒక ఎమ్మెల్సీ ఏమో ఫ్యామిలీ ఇష్యూలో ఇరుక్కున్నారు, ఇంకొక ఎమ్మెల్సీ ఆల్రెడీ ఆయన మర్డర్ కేసులో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు మళ్ళీ ఈ దరిద్రమైన వీడియోలన్నీ బయటకు వచ్చినాయి, బట్ నో యాక్షన్. సరే, వీళ్ళందరూ చూసేవాళ్ళు చూస్తుంటే ఇంత దారుణంగా అనిపిస్తుంది. ఇటువంటి వ్యక్తుల్ని పరిరక్షించడానికే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలించాడా అనిపిస్తుంది. బహుశా ఇంకా కష్టపడుతున్నట్టున్నాడు కదా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారి అంత ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆయన ఎమ్మెల్సీ అనే అంశం మీద వేటు వేయలేదు, ప్రాథమిక సభ్యత్వాల గురించి చర్చ లేదు, కేవలం టెక్కల నియోజకవర్గ ఇన్ఛార్జిని మార్చి పేరాడ తిలక్ అప్పగించారు. సో అక్కడ చర్య ఏం లేదు. అలానే ఆల్రెడీ అనంతబాబు ఇష్యూలో ఒక మర్డర్ కేసులో ఉంటే అక్కడ ఏం చర్యలు లేవు. ఎలక్షన్ క్యాంపెయిన్లో పక్కన పెట్టుకుని మరి భలేవాళ్ళు సార్ చర్యలు ఏమంటారండి సార్, ఆయన ఊరేగిస్తా తీసుకొచ్చారు. అదే కదా, మన అసెంబ్లీలో వీ వాంట్ జస్టిస్ అంటున్నాడు ఆయన. ఇప్పుడు మళ్ళీ ఆయన ఇంకేం జస్టిస్ అంటాడో తెలియదు ఆ వీడియోలు చూసిన తర్వాత. ఇంకా చర్యలు తీసుకున్నాడు. ఒకటి ఇక్కడ 2 రకాల యాంగిల్స్. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని ప్రజాస్వామికంగా నడిపించేటువంటి పక్షంలో ఈ అంశాలపైన ఆయన ఫస్ట్ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉందా లేదా? రెండోది, ప్రభుత్వ పరంగా జరిగేది ఎలాగో ప్రభుత్వ పరంగా ఒక 2 రోజులు జాప్యమైనా కానీ కంప్లైంట్లు వచ్చినాక జరుగుతుంది. అటు పార్టీ యాక్షన్ తీసుకోవట్లా, ఇటు ప్రభుత్వ పక్షాన్ని జాప్యం జరుగుతుంది. ఎలా చూడాలి దీన్ని? ఇక్కడ 2 విషయాలు సార్. ప్రజలకి తాడేపల్లి ప్యాలెస్ దూరం అయిపోయింది. ప్రజలే కాదు, సాక్షాత్తు ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా గారు చెప్పారు, కేతిరెడ్డి చెప్పిన, పేరు నాని చెప్పిన, వీళ్ళందరూ రోడ్డును పడ్డారు. కార్యకర్తలు కనపడటానికి పోతే కలిపేవాడు నాయకుడే లేరు. కొంతమంది చేతులు బందీ అయిపోయింది పార్టీ అన్నారు. ఒకవైపు ఆయన పార్టీని పూర్తి కాన్సన్ట్రేట్ చేయలేకపోబట్టి ఈరోజు ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయింది. అదే బాధ్యతల్ని నెంబర్ 2 ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి సజ్జల సకల శాఖ మంత్రికి అప్పచెప్పారు. ఆయన మీద కూడా ముంబై నుంచి ఆ మహిళలకు సంబంధించిన విషయంలో ఆరోపణలు ఉన్నాయి. అంటే ఒక ఫంక్షన్లో, హైదరాబాద్ జరిగిన ఫంక్షన్లో కుక్కల నాయకుల పేరు కూడా పేపర్లో వచ్చింది, ప్రముఖ పేపర్లో వచ్చిందంటే ఉదరించిన తప్పులేదు. కూడా వేశారు ఇన్ఫర్మేషన్ లేకుండా. కుక్కల నాయకులు జడ్పీటీసీ నాయకుడి నుంచి వైసీపీ సానుభూతి పడి వాళ్ళ కొడుకు విద్యాసాగర్ ఏదో
హైదరాబాద్లో పెళ్లిలో వస్తే ఆ అమ్మాయిని ట్రాప్ చేసి ఆ విధంగా పెళ్లి చేసుకుంటానని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని 15 రోజులు విజయవాడ నుంచి కిడ్నాప్ చేసి దారుణంగా హింసించారంటండి. దాని వెనక ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా ఉన్నారంటారు. అంటే ఇక ఈ వ్యవస్థల్ని ఐపీఎస్ లేదు, ఐఏఎస్ లేదు, ఎమ్మెల్యే లేదు, ఎంపీ లేదు, సకల శాఖ మంత్రులు లేదు, ఎవరు వదిలిపెట్టలేదు సార్. సినిమాలో చూపిస్తారు ఇట్లా అంతా కలిసిపోయి ఇంత దారుణమైన పరిపాలన ఇంత జరిగిందా? ఒక దువ్వాడ, ఆ దువ్వాడ దువ్విన అంటారు చాలామంది, ఏదో కామెంట్లు చేస్తున్నారు. ఆ దువ్వాడ ఒక భార్య, 2 పిల్లలు డాక్టర్లు ఉండి ఆయన ఏం చేస్తున్నాడు తెలుసు. నా చూపు వేరే మహిళ వైపు మళ్ళీంది అన్నాడు ఒక ఇంటర్వ్యూలో. ఆయన మాత్రం పొట్టు మాత్రం పెద్దది పెట్టుకొని 3 పెళ్లిళ్ళు లేని హిందూ సనాతన సంప్రదాయాన్ని దారుణం చేశాడు పవన్ కళ్యాణ్ విమర్శిస్తారు వీళ్ళు. ఈ ఆయన పరిస్థితి ఆయన ఇన్ని ఆరోపణలు జరుగుతూ ఉంటే సోషల్ మీడియా, ప్రింట్ మీడియా అంతా కవర్ చేస్తూ ఉంటే అతని మీద ఎందుకు చర్య తీసుకోలేదు? ఆమె కూడా ఒక పార్టీకి నువ్వు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మళ్ళీ తీసేసుకున్నారు కదా వాళ్ళ భార్యకి. మరి ఒక తోటి మహిళకి ఎందుకు వైసీపీ న్యాయం చేయలేకపోతుంది? ఆ బిడ్డలకి ఎందుకు న్యాయం చేయలేకపోతుంది? ఎందుకు అసలు కనీసం ఒక చిన్న అంటే ఇన్ఛార్జిని మార్చినంత మాత్రాన ఆయన ఎమ్మెల్సీ పదవిని తీసేయాలి. పొజిషన్స్ ఉన్నాయి. ఇంత దారుణమా? ఇంకెట్లా పార్టీని ప్రజలు నమ్మే అవకాశం ఉందండి? మీరన్నట్టు 5 సంవత్సరాలు ఎక్కడ ఒక్కొక్క సంఘటన చూసాను తప్పితే ఏదో అవంతి శ్రీనివాస్దో, అంబటి రాంబాబు లాంటి అనేవాళ్ళు కదా, మాధవి చూసేవాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు పాటపాడి అనేవాళ్ళు కదా, బంతి పూబంతి చామంతి ఇవన్నీ అప్పుడు 1-2 సందర్భాలు. బహుశా అప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు కాబట్టి వీళ్ళు కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారేమో, అలా అనుకోవాలి. మొత్తం అంతా అంతే కదా, ఆ స్ఫూర్తి ఆ నాయకు ఇదే పని చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మొత్తం ఒక్కోటి బయటపడుతుంది. మీరు అన్నట్టు జుగుత్సాహకరంగా లేవు సార్ ఆ వీడియోలు, ఆ వీడియో కాల్స్. ఏం సార్ ఇది? ఇదా దీనికోసం 5 సంవత్సరాలు మీకు 150 సీట్లు ఇచ్చిందని ప్రజలు దారుణంగా తిడుతున్నారు. ఇది కాదు కదా సార్, ఇది ఈ ప్రభుత్వం అయినా దీని వెనక ఎవరున్నారు? ఎందుకు ఆడపిల్లల పట్ల ఎంత దారుణంగా ఉన్నారు? ఎక్కడో ముంబైలో నటించే నటిని తీసుకొచ్చి విజయవాడలో కిడ్నాప్ చేసి దాని వెనక వైసీపీ నాయకులు వాస్తవం ఏంటి? దాంట్లో ఐపీఎస్ ఐఏఎస్ పాత్ర ఏంటి? ఎవరున్నా సరే సార్, చట్టం దృష్టిలో ఎవరైనా సమానలే. విచారించి ఎవరైనా దీని ఎంత పెద్ద తరకాయలను శిక్షిస్తే. ఇంకొక అభిప్రాయం కూడా ఉంది. ఇప్పుడు ఇన్ని ఇన్సిడెంట్స్ వస్తున్నా బయటికి, ఇప్పుడున్నటువంటి యంత్రాంగం నుంచి ఇంకా ఎలాంటి యాక్షన్ లేదు అనేటువంటి విమర్శ కూడా చాలా వినిపిస్తుంది. గత 4 రోజులుగా ఓకే, పర్సనల్ అఫైర్స్, పర్సనల్ ఇష్యూస్ కావచ్చు, బట్ కొన్ని విషయాల్లో కంప్లైంట్స్ రైజ్ అయినా కానీ యాక్షన్ లేదు అనేటువంటి విమర్శ వస్తుంది. ఎందుకు ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తుందా? ఇంకా సమయం తీసుకోవాల్సిన అవసరం ఉందనుకుంటుందా? చట్ట ప్రకారం ప్రక్రియలో ఉండే జాప్యమే ఇక్కడ కనిపిస్తుంది అనుకోవాలి. అంటే చట్ట ప్రకారం మనకు కొద్దిగా లేటు అనేది ప్రాసెస్ ఉంటుంది, అది ఉంటుంది కావచ్చు. కానీ 2 నెలలు అయింది. సివిల్ సప్లై 55,000 మెట్రిక్ టన్నులు మీకు దొరికినాయి. చాలా ఇంపార్టెంట్ ఆధారాలు మంత్రి చూపించాడు. ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? పెద్ద తలకాయల్ని అరెస్ట్ చేయాలి. ఆయన కూడా ఒక ఇష్యూ ఉంది, చంద్రశేఖర్ రెడ్డి గారిది కూడా. ఆయన ఏదో సెకండ్ మ్యారేజ్, ఆయన ఒక దళిత మహిళని బొలిశెట్టి గారు ఏదో ఆధారాలు కూడా చూపించినట్టు వీడియో రిలీజ్ కూడా చేశాడు ఆయన. దీని వెనక ఎంత పెద్ద తలకాయలను ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఉపేక్షించకూడదు ఈ ప్రభుత్వం. ఈ కూటమిని ఎంతో బాధ్యతతో 164 సీట్లు ఇచ్చారు. సెంట్రల్లో కూడా 22 మంది ఎంపీలు ఇచ్చారు. ఇంతమంది 21 నుంచి ఇచ్చినప్పుడు ఈ కూటమి ప్రజలకు న్యాయం చేయాలి. న్యాయం చేయలేదనుకో విత్ ఇన్ షార్ట్ ఇప్పటికే 2 నెలలు టైం అయిపోయింది. ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ద్వారం పోటీ అంటున్నారు ప్రజలు. ఈ పరిస్థితి తెచ్చుకోకూడదు, ఇమీడియట్గా నిర్ణయం తీసుకోవాలా. ఇద్దరి మీద నో డౌట్ సార్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మీద, చిత్తశుద్ధి మీద, పరిపాలన మీద ఎటువంటి డౌట్ లేదు. కానీ నేరాలకు పాల్పడిన రెడ్ హ్యాండెడ్గా నారాయణ మనోహర్ గారు వాళ్ళ గోడౌన్స్, వాళ్ళ ఫ్యామిలీ గోడౌన్స్ ఇంత అక్రమంగా ఉందని డేటా మొత్తం పెట్టిన సింగిల్ యాక్షన్ ఇప్పటివరకు తీసుకోలేదు. తీసుకోకపోతే ఈ ప్రభుత్వం మీద కూడా చెడ్డ పేరు వస్తుంది. అది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ మీద, లోకేష్ మీద ఉంటుంది. ఎంతో బాధ్యతతో అభివృద్ధి మాట, సంక్షేమ మాటను, అభివృద్ధిని మరిచారు. కనీసం మా ఆస్తులకు రక్షణ లేదు, మమ్మల్ని ఎక్కడికైనా ఇది చేస్తున్నారనే ఉద్దేశంతో రోడ్లు లేవు, పోలవరం పూర్తిగా రాజధాని లేదు, ఉద్యోగాలు లేవు అనే అనేక కారణాలతో మీ ప్రభుత్వాన్ని ఇచ్చారు. ఇది తెలుసుకోవాలి ఈ ప్రభుత్వం అయినా. మనం ప్రజల్లో ఉన్నదే మనం చెప్తాం, మీరైనా నేనైనా. మరి అన్ని ఆధారాలు ఉన్నప్పుడు 2 నెలలని ఎందుకు చర్య తీసుకోవట్లేదు? అదేవిధంగా రెడ్ శాండిల్స్ దొరికినాక నేపాల్లో తీసుకొచ్చి దాని వెనక పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా. మరి దీని వెనక ఎవరి తలకాయలు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? మదనపల్లి ఆఫీసులో తగలపడిపోయి ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. చర్యలు తీసుకుంటేనే ప్రజల్లో నమ్మకం కలిగిద్ది. లేకపోతే గత ప్రభుత్వం చేసింది వీళ్ళు చేస్తున్నారని నమ్మకం కోల్పోతే ఏమవుతుంది? ప్రజాదరణ కోల్పోతారు. కాబట్టి ఎవరున్నా ఇప్పుడు దాని వెనక తలారి అనంతబాబు ఏం చేశాడు, దళితులు డోర్ డెలివరీ చేసింది, విచారించండి, శిక్షించండి. ఎవరు చేసినా, దువ్వాడ ఒక మహిళకు అన్యాయం చేశాడు, 2 బిడ్డలు ఆరోపిస్తున్నారు, విచారించండి, శిక్షించండి. లేకపోతే ఒక ఎమ్మెల్యే ఇంట్లో పనిచేసే అమ్మాయిని కూడా లైంగిక వేధింపులు గురి చేశాడు, వీడియో సాక్ష్యాలు దొరికినాయి, వాళ్ళని పార్టీని సస్పెండ్ చేయండి. పిన్నెల రామకృష్ణారెడ్డి అమాయకుడు అంటున్నాడు ఆయన మీద 14 కేసులు, ఆయన బెయిల్ మీద బయటకు వచ్చాడు అనుకోండి, పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ ఆరోపణలు ఎదుర్కొనే వీళ్ళందరి మీద అయినా కానీ కుక్కల నాగేశ్వరరావు, విద్యాసాగర్ వాళ్ళ కొడుకు,
ఒక మహిళ వేరే రాష్ట్రం నుంచి వచ్చిన మహిళని మభ్యపెట్టి 15 రోజులు విజయవాడ తీసుకొచ్చి చేస్తే దాని వెనక ఇంతమంది ఉన్నారని చెప్పి ఆరోపిస్తుంటే పేపర్లో ఛానల్లో వస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? తీసుకుపోతే అటు వైసీపీని నమ్మరు, అదే సమయంలో వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. వైసీపీ పాయింట్ ఆఫ్ వ్యూ వైసీపీ అసలు ఏమి యాక్షన్ తీసుకోవాలి? మొత్తం పార్టీ మీద నీళ్ళు కమ్ముకుంటున్నాయి. ఆ నీళ్ళు కమ్ముకున్నాయి. ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో దాని ఎంత ఎవరైనా కానీ ఇంకేముంది, వీళ్ళేం పదవుల్లో లేరు కదా, 11 సీట్లే ఉన్నాయి కదా, వాళ్ళంతా మాజీలు అయిపోయారు. కాబట్టి శిక్షలు కఠినంగా తీసుకుంటే ఇంకొకరు కొత్త వాళ్ళు ఆ పార్టీల్లో చూడటానికి అవకాశం ఉంటుంది. తీసుకోలేదనుకోండి, ఈ పార్టీ ఇలానే అంటే ఆ పార్టీ లేకుండా ఆ ప్లేస్ని షర్మిలా గారు ఆక్రమించుకునే అవకాశం ఉంది. అది చూసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు చూసుకొని చర్యలు తీసుకోవాలా, అదొక ఎత్తు. అయితే అదే సమయంలో ఇప్పుడున్న అధికార పార్టీలు ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాలి. ఎవరు ఎంత పెద్ద తలకాయలన్నా తీసుకొచ్చినప్పుడే ప్రజాస్వామ్యంలో ప్రజలకు రక్షణ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో మనం బతకగలం అనే భావన కలుగుతుంది. మీరు కూడా చర్యలు తీసుకోలేదనుకోండి, చూసి చూడండి ఉన్నారనుకోండి, నమ్మకం కోల్పోతారు. ఆ నమ్మకం కోల్పోకుండా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇది ఆంధ్రప్రదేశ్లో రాజకీయపరమైనటువంటి విమర్శలు ఒకవైపు, రాజకీయపరమైనటువంటి ఆరోపణలు ఒకవైపు చూస్తున్నాం మనం. కానీ కొత్తగా వస్తున్నటువంటి ఈ నీలి నీడల ఉదంతాలు మాత్రం వైసీపీని ఖచ్చితంగా ఉక్కిరిబిక్కిరి చేసేవి. పార్టీలో అంతర్గతంగా దీనిపైన తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి పార్టీ నాయకత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. అలానే వస్తున్నటువంటి ఆరోపణల పైన ఖచ్చితంగా సమగ్ర విచారణ జరపడం, జరిగినటువంటి ఘటనలకు బాధ్యులైన వ్యక్తులపైన చర్యలు తీసుకునే దిశగా కొత్త ప్రభుత్వం ఏం చేయబోతోంది అనే అంశంపైన ప్రజల్లో 100కి 100 పాళ్ళు ఆసక్తి ఉంది. దానిపైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారి పైన ఉందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.